బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చినట్లే తెలుస్తోంది. మొత్తానికైతే వాహనదారులు ఒకవేళ చలానా విధించినప్పుడు ఆ చలానా వెంటనే చెల్లించకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసే విధంగా మార్చాలి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ అన్ని కూడా హాట్ టాపిక్ గా మారాయి. మొత్తానికైతే దీని మీద వాహనదారులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. చలానా పడ్డ వెంటనే డబ్బులు కట్ అవ్వాలి, ఆ విధంగా బ్యాంక్ రూల్స్ ని మార్చుతూ అటాచ్ చేయాలి. వాహనం కొన్నప్పుడే యజమానికి సంబంధించిన వివరాలు సేకరించేటప్పుడే ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకొని దానికి సంబంధించి కనెక్ట్ అయ్యే విధంగా సింక్ చేస్తూ మొత్తానికైతే రిజిస్ట్రేషన్ చేయాలి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చలానాలకు సంబంధించి బకాయిలు అయితే పేరుకుపోతున్నాయి. అటువంటి బకాయిలు పేరుకుపోయిన సందర్భంలో ప్రభుత్వం కొంచెం రాయితీలు కూడా కల్పించి వాహనాలకు చలానాలు కట్టండి అంటూ కూడా వాహనదారులకైతే ఒక్కొక్కసారి ఆఫర్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో బకాయిలు పెరిగిపోకుండా ఉండాలి అనే విధంగా ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ విధంగా ఉండే కొనుగోలుదారులు వాహనాలు కొనడానికి ఆసక్తి చూపుతారా లేదా అనేది కూడా మరి ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. చాలా మంది చలానాలు ఎక్కువగా ఉండడం వలన కూడా కొన్ని సందర్భాల్లో వాహనాలను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఇది కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్ గానే ఉంటుంది. కానీ కరెక్ట్గా చలానా కట్టేవారు వెంటనే డిడక్ట్ అవ్వాలి అంటే మంత్లీ శాలరీస్ మీద ఆధారపడే వారికి చాలా ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. దాని మీద కూడా వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కరెక్ట్ అయిన డెసిషన్ కాదు అని కొంతమంది అంటుంటే, పర్వాలేదు ఇలానే ఉంటేనే చలానాలు అనేవి పేరుకుపోవు, అప్పుడు ప్రభుత్వానికి అయితే ఇబ్బందులు ఉండవు. ఈ పెరిగిపోయిన చలానాల కారణంగా వాహనాల కారణంగా ఇబ్బంది ఎక్కువైపోయి స్క్రాప్ ఎక్కువైపోతుంది అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా మారబోతున్నాయి, దీని మీద వాహనదారులు ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. మీరు తీసుకోండి, తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి